ఒరే రాము, రాము, లేవరా, లేవరా. ఏంటమ్మగారు, ఏమైందండి ఇంత కంగారుగా ఈ వేళలో లేక కొడుతున్నారు? ఏమైనా వ్రతమా? వ్రతము లేదు, ఏం లేదు. అక్కడ అయ్యగారు ఇందాకటి నుండి ఎవరో అమ్మాయితో వేళగాని వేళలో మాట్లాడుతున్నారు. ఊరుకోండి అమ్మగారు, అర్ధరాత్రి ఇలా ఆశయం చేస్తారేటి? నీ బొందరా, నీ బొంద, ఒకసారి అటు చూడు. అంటే అది మీరు కదా? నేనిక్కడుంటే అక్కడెందుకుంటాన్రా సన్నాసి? లేదమ్మగారు, ఇందాకడేదో సప్పుడైందని వెళ్ళి చూశాను. ఆ చీర చూసి మీరేనేమో అనుకుని మళ్ళీ పడుకున్నానండి. చీర కట్టుకున్న వాళ్ళంతా నేనే అయిపోతానేంట్రా? నా అందమెక్కడా, దానందమెక్కడా? దాన్ని చూసి నేనని ఎలా అనుకుంటావురా నువ్వు? అమ్మగారు, ఇప్పుడు అందం గురించి ఎందుకులేండి, అయ్యగారితో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకుందాం పదండి. ఈ వేళలో మాట్లాడుతున్నారంటే నాకు సవతిని తెచ్చే పనిలో ఉన్నారా ఏంటి? ఊరుకోండి అమ్మగారు, ఆయనకి మిమ్మల్ని చూసుకోవడానికే బద్ధకం. ఇంకా అడిగితే ఆయన ముఖం ఆయన కడుక్కోవడానికే బద్ధకం. ఇంకా మీకు సవితిని కూడా తెస్తారా? అయ్యగారి మీద మీకు పెద్ద పెద్ద ఆశలే ఉన్నాయండి. అది నిజమేరా, ఆయన చూసుకోవడానికే బద్ధకం. ఇంకా చిన్నిళ్ళు పెడతారంటావా? పెద్దలనే సగం సగం చూస్తారు, ఇంకా చిన్నిళ్ళు ఏం చూస్తారండి? మరి ఎవరంటావురా? ఒకవేళ ఈయన చూసుకోలేకపోతున్నాడని ఈయన చూసుకునే వాళ్ళని వెతుక్కున్నాడంటారా? అసలే మీరు ఈ వేళ కూర కూడా వండలేదు. అంతా నా వల్లే అంటావేంట్రా? ఆయనకంత సీనుందా? సీన్లు స్క్రీన్ ప్లేల గురించి ఇప్పుడు ఎందుకులేండి, వదిలేండి బాబు నన్ను. సరే పదరా, వెళ్ళి నిలదీద్దాం. ఆయన్ని అడుగుదాం, ఏం చెప్తారో చూద్దాం. లైట్ వేయరా. ఎందుకులేండి అమ్మగారు, రేపు అడుగుదాం లేండి. ఇప్పుడు నిద్ర సెడగొట్టుకోవడం ఎందుకులేండి, వెళ్ళి నిద్రపోండి అమ్మగారు. సన్నాసి. మీ పెళ్ళం కూడా ఇలా ఎవరితోనైనా మాట్లాడితే అప్పుడు తెలుస్తుందిరా ఈ బాధేంటో. నిద్ర కావాలంట, నిద్ర. మీ అయ్యగారి విషయం ఏంటో తేలిపోవాలి. ఉండండి, మా రాముగన్ చూడాలి. ఎప్పటి నుండి జరుగుతుంది ఇదంతా? ఎప్పటి నుంచేటే ఏం మాట్లాడుతున్నావు? ఇవే గుట్టుగా చేసే వ్యవహారాలంటే. నేనేం చేశానే? ఏం చెయ్యకుండానే నేనెందుకంటాను? ఇంకా అర్థం కానట్టు అమాయకుళ్ళ మాట్లాడకండి. నేను అమాయకుల్లా మాట్లాడుతామేటో, ఈ రాత్రిపూట ఈ సంతేటో, ఎందుకే ప్రశ్నలతో హింసించేస్తావు నన్ను? నేను ప్రశ్నలతో హింసించటం కాదు, మీరే ఈ చాటుమాటు వ్యవహారాలతో నన్ను బాధ పెడుతున్నారు. నేనేం చేశానే? ఏం చేశారో మీకు తెలీదా? ఇందాక నుంచి అదే రోత, సరిగ్గా చెప్పిసావు. ఇంకొకటొచ్చిందిగా, నన్ను చావమని అంటావు. ఎందుకనో? ఎవతొచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎందుకొచ్చింది? కళ్ళ ముందే సాక్ష్యం పెట్టుకుని ఎందుకు ఈ నాటకాలు? ఓసి నీ దుంపల్లాగా నా కళ్ళ ముందు నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదే. నేననేది ఈమె గురించి. ఏదది ఎక్కడికెళ్ళిపోయింది? ఎవరు అంటున్నాను? మెల్లగా తప్పించేశారా? ఎవరో అమ్మాయా? ఈ అమ్మాయి? ఓహో, అమ్మాయా? ఆంటీ కూడా కాదా? అమ్మాయి కావాల్సి వచ్చిందా ఈ వయసులో? ఎవతొచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎందుకొచ్చింది? సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఆ అమ్మాయి రాముగడు ప్రేమించుకుంటున్నారంట. ఆ యదవ కోసం పాపం అర్ధరాత్రి లేకుండా వచ్చింది ఆ తెంగరదే. మీరు చెప్పే కబుర్లన్నీ నమ్మేసే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఉండు. ఒరే రాము, ఇక్కడ కొంపలు అనుకుంటుంటే ఏంట్రా నువ్వు నీ యదవ నిద్ర? అబ్బా చెప్పండి అయ్యగారు. ఏం చెప్పాలరా యదవా, ఈ ఇంట్లో సగం గొడవలు నీ వల్లే. నేనేం చేశాను అయ్యగారు? ఏం చేయడం ఏంటి? నీ ప్రియురాలు నీ వేళలో రమ్మని నువ్వేమో శుభ్రంగా గురకపెట్టి నిద్రపోతావా నాయన? ప్రియురాలా? అది ఎక్కడదండి నాకా? రాము, ఈ మధ్యన నల్లబడిపోతున్నావు. ఎండలో పని చేస్తున్నావా ఏంటి? నీ అందం మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏంటి నువ్వు మాత్రం తక్కువ రాము. మొదటిసారి చూసినప్పుడే ఎవరి హీరో అని అనుకున్నాను.
నీ జుట్టు నీ స్టైల్ అబ్బో ఊరుకో ఎంకి. నిజం రాము, నువ్వు నీ కళ్ళు నీ పళ్ళు తెగ నచ్చేసాయనుకో. చాలు ఎంకి, చాలు ఎంకి, చాలు. అవునెంకి, నిన్నెప్పుడు ఎంకి ఎంకి అనే పిలుస్తాను కదా, మరి పెళ్ళయ్యాక కూడా అలాగే పిలవనా? నీ ఇష్టం రాము. రాముకి పెళ్ళంట, ఎంకికి సంబరం అంట, ఎంకికి పెళ్ళంట, రాముకి సంబరం అంట. ఇలా ఎంకి ఎంకి అంటుంటే పెంకిలా ఉంది. ఎంతకీ నీ అసలు పేరేంటి? లేదా అదే నీ పూర్తి పేరా? నా పూర్తి పేరా నీకు తెలీదా రాము? తెలీదు, చెప్పు. అది అది చెప్పు ఎంకి. అది ఎంకమ్మ. ఏంటి? ఎంకమ్మ. ఎంకమ్మా? నా ఎంకమ్మేం కాదు. రే రాము, రాము, ఏంట్రా ఏ లోకానికి వెళ్ళావు? నేనా అయ్యగారు, నా ప్రియురాల దగ్గరికి వెళ్ళానండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వెక్కడికి వెళ్ళావు? నీ ప్రియురాలే కదా వచ్చింది ఇక్కడికి. ఏంటండి ఏంటండి అయ్యగారు, ఎంకమ్మ వచ్చిందా? ఎంకమ్మ ఎవర్రా? నా కలల రాకుమారండి, నా స్వప్నాల సుందరి, నా ఊహల్లోకి వచ్చింది అయ్యగారు. పేరు బాగుపోయినా నన్ను బాగా చూసుకుంటానందండి అయ్యగారు. ఓహో, ఆ అమ్మాయి పేరు ఎంకమ్మ ఏంటి? అయ్యగారు, నా ఎంకమ్మ వచ్చిందండి. అవునరా, నిన్ను చూడాలని అనిపించి వచ్చింది. అవునా అండి? నా ఎంకమ్మ చూడడానికి ఎలా ఉంటది అయ్యగారు? ఎరా, చూడకుండానే ఎంత దూరం వచ్చావా? అసలు కలల కంటే వచ్చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అయ్యగారు. ఏంటిదంతా? వాడు తికమకగా మాట్లాడుతున్నాడు, మీరేమో అన్నీ తెలుసన్నట్టు మాట్లాడుతున్నారు. దొరికేశారు కదా అని వాడి మీద నెట్టేద్దామనుకుంటున్నారా ఏంటి? నీ అనుమానం తగలయ్యా. ఈ వయసులో నిన్ను చూడటమే ఎక్కువ. మళ్ళీ ఈ పంచాయతీలు నేనెందుకు పెట్టుకుంటాను? అయినా ఈ ఎదవాళ్ళు వచ్చింది ఇదంతా. చెప్పరా, చెప్పు నీ కథ. ఏం కథ అయ్యారు? మీ ప్రేమ కథరా ఎదవా. నా ప్రేమ కథ అండి. అది ఏంట్రా తింగర చూపులు చూస్తున్నావు? చెప్పు. అది అమ్మగారు, ఆ కథేం లేదండి. ఏంటి నువ్వు కథ నడిపించకుండానే ఈవేళ అర్ధరాత్రి ఒక ఆడపిల్ల నీ కోసం వస్తుందా? కాదయ్య గారు, నన్నేమో కూరగాయల మార్కెట్ సంతలో చూసి ఉంటదండి. ఒకవేళ నేను నచ్చేయనేమోనండి, అందుకని నా కోసం వచ్చేసి ఉంటది. నోర్మోయ్ సన్నాసి, నువ్వు మన్మధుడు. మరి ఎంగా నీ అందానికి అర్ధరాత్రి అమావాస్య చూసుకోకుండా వచ్చేస్తారు మరి ఎద్దామని. ఏమో ఏ మన్మధుడి కోసం వచ్చిందో. నువ్వు ఊరుకోవే, మాట మాటికి పొడి చేస్తావు. నిజాలెవ్వరికి గుచ్చుకోవాలో వాళ్ళకే గుచ్చుకుంటాయిలేండి. ఈ అమ్మ, ఒరే ఎదవా, చెప్పరా నీ కథ ఏంటి? అమ్మ ఎందుకు వచ్చింది? త్వరగా చెప్పు. అయ్యగారు, నాకే తెలియదండి. నా కోసం ఎవరైనా అమ్మాయి వచ్చిందేమో అనుకున్నానండి. నిజంగా నాకు తెలియదండి బాబు. నేననుకున్నదే జరుగుంటుంది. ఈ మనిషి నన్ను మోసం చేసేస్తున్నాడే. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? మీరుండగానే ఈ మనిషి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు నాకు. పెళ్ళిడికొచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఈయనకి రెండోది కావాల్సి వచ్చిందంట. ఎక్కడున్నారర్రా పిల్లల్లారా? ఏ ఊరుకోవే, పిల్లలెందుకు ఈ విషయంలో? అయినా నువ్వు అనుకునేది ఏది నిజం కాదు. ఊరే చెప్పరా, అమ్మగారికి చెప్పరా. అమ్మగారు, ఈ వేళ అమ్మాయి రావడం నిజమే గాని నాలాంటి అందగాడు మీ ఇంట్లో ఉండగా ఆయన కోసం ఎందుకు వస్తారులేండి? నా కోసమే వచ్చి ఉంటది ఆ పిచ్చిది. ఈ చేపల సంతలోనో కూరగాయల సంతలోనో చూసి ఉంటదండి. మనసు పారేసుకుని ఉంటది. ఇవన్నీ మామూలే కదండి నాకు. ఎంతమంది ఇలా రాలేదు, ఒక్కరా ఇద్దరా? అబ్బో. ఏంటి నీ మొహం చూసే వచ్చిందంటావా? అవునండి అమ్మగారు. లేదంటే నా అందం ఎక్కడ, అయ్యగారు అందం ఎక్కడ? నా కళ్ళు పళ్ళు ఎలా ఉంటాయి, ఆయన కళ్ళు పళ్ళు ఎలా ఉంటాయి? నా స్టైల్ ఎలా ఉంటదండి అమ్మగారు? ఆయన స్టైల్ ఎలా ఉంటది? ఎవరైనా వస్తే నా కోసం రావాలి గాని ఆయన కోసం ఎవడొస్తాడండి? రాగానే రే చిన్న సెకల్ కాదురియా, చెప్తా చెప్తా. నిజమేనంటావారా? నిజమేటండి, 100%. వెళ్ళి పడుకోండి మీరు. ఈ అమ్మ జీవితం ఇది ఇప్పుడు కూడా ఈ పకోడీగడు మాట నమ్ముతుంది కానీ నన్ను మాత్రం నమ్మట్లేదు. ఏం పాపం చేయాలరా దేవుడా? రోజుకో రకంగా ఆడేసుకుంటున్నారు. అది నేనేం చేయకుండా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే చాలు. ఒక్కడో కూడా నన్ను ప్రశాంతంగా బతకనిచ్చేలా లేడు.